హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 34వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో నెలకు 3,000 రూపాయల జీతంతో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఆ రోజే జాయిన్ అయిపోయింది నిఖిత. విజయానికి మొదటి సోపానం అది వారికి చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాం. అప్పటికే తండ్రి చచ్చిపోయి 15 రోజులైంది. వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. తల్లి కూడా ఏదో పని మీద బయటికి వెళ్ళింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు దొరికింది ధాత్రికి తన గురించి తాను ఆలోచించుకునే వీలు. తండ్రి తన మీద పడటం, తను తోసేస్తే కింద పడి మరణించటం, ఆమెకి రీల్ తిరుగుతున్నట్టు ఆ దృశ్యం మాటి మాటికి గుర్తొస్తూనే ఉంది. ఆ షాక్ నుంచి ఇంకా పూర్తిగా తేరుకునే లేదు. తన వల్లే తన తండ్రి మరణించాడన్న విషయం ఆమె ఎవరికీ చెప్పలేదు. సొంత తండ్రే తనని కామించాడు అని ఎవ్వరూ చెప్పుకోగలరు. కనీసం తల్లికి కూడా చెప్పుకోలేకపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం తనకే ఒక మాలిన్యమైన కాగితంలాగా కనపడింది. ప్రీతం అంశ తనలో పెరగటం, ఆ విషయం తెలిసిన తండ్రి ఆ అవకాశాన్ని తను కూడా ఉపయోగించుకోవటం, ఇన్ని చేతు నిజాలని అంత చిన్న వయసులో ఆ అమ్మాయి జీర్ణం చేసుకోలేకపోయింది. ఆ రోజు ఆమె చచ్చిపోవాలనుకుంది. అప్పటి వరకు బంధువుల అడావుడి, తల్లి వైద్యం అన్నీ చూస్తూ ఒక ప్రేక్షకురాలిగా ఉండిపోయింది. ఇప్పుడన్నీ సర్దుకుపోయేసరికి ఆమె సమస్య తిరిగి భూతమయ్యి ఆమె ఎదురుగా భయంకరంగా నిలబడింది. ఇంట్లో ఎవరూ లేరు. తల్లి పని మనిషిని తీసుకొని మార్కెట్కి వెళ్ళింది. ఆత్మహత్య చేసుకునే మార్గం కోసం ఇల్లంతా వెతికింది ధాత్రి. చిన్నప్పుడు అవినాష్ టిక్-20 తాగి ఆత్మహత్య చేసుకోబోయాడన్న విషయం లేలగా గుర్తుంది. అలాంటి విషయం నేది ఇంట్లో కనపడలేదు. పాతకాలం ఇల్లది. ఫ్యాన్ ఎక్కడో పైనుంది. దాని నుంచి ఉరివేసుకునే మార్గం ఏమిటో కూడా తెలియలేదు. చివరికి ఏదో సినిమాల్లో చూసిన విషయం గుర్తొచ్చింది. వెతికితే ఒక పాత బ్లేడ్ దొరికింది. గదిలోకి వచ్చి మంచం మీద కూర్చొని పిడికిలు బిగించి మణికట్టు వద్ద ఉబికిన రక్తనాళాన్ని ప్రేమగా తడిమింది. ఇక నిఖిత విషయానికి వస్తే తన సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో నిఖితకు తెలియలేదు. అవినాష్కి టెలిగ్రామ్ ఇచ్చింది. పెద్ద ఉద్యోగం వచ్చినట్టు, ఆ రోజే అందులో జాయిన్ అయినట్టు అతడికి టెలిగ్రామ్ ద్వారా తెలియజేయబరిచింది. కానీ గుండె లోతుల్లో అలల్లా చేస్తున్న ఆ సంతోషాన్ని చెలి ఆపుచేయటం ఆమెకి ఇష్టం లేకపోయింది. తల్లి తండ్రి బ్రతికి ఉంటే ఎంత ఆనందించి ఉండేవారు కదా అనుకుంది. అయినా కూడా ఇంకా ఎవరితోనన్నా చెప్పుకోవాలన్న సంబరం. ఆమెకు ధాత్రి గుర్తొచ్చింది. 15 రోజుల క్రితం ఆమె తండ్రి చనిపోయాడని తెలిసినా చూసి రావటానికి వీలు పడలేదు. అందుకే ఆ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలనుకుంది. అదే ధాత్రిని రక్షించింది. ఆమె విష్ణువర్ధన్ ఇంటికి వెళ్ళేసరికి తలుపులు తీసి ఉన్నాయి. ఆమె లోపల ప్రవేశించింది. ధాత్రి గదిలోకి అడుగు పెట్టబోతూ షాక్ తగిలినట్టు నిలబడింది. ధాత్రి మంచం మీద ఒక మూలగా కూర్చొని ఉంది. కళ్ళు గట్టిగా మూసుకొని ఎడమ చెయ్యి పిడికిలు బిగించి కుడి చేతితో బ్లేడ్ పట్టుకొని ఉంది. బ్లేడ్ పట్టుకున్న ఆ చెయ్యి వణుకుతుంది. మణికట్టు దగ్గర కట్ చేసుకునే ప్రయత్నంలో ఉంది ధాత్రి. కానీ ధైర్యం చాలనట్టు కనిపిస్తుంది. ధాత్రి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? అరిచింది నిఖిత. ధాత్రి కళ్ళు తెరిచి నిఖితను చూసి బావురుమంది. నిఖిత తలుపులు వేసి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో బ్లేడ్ లాగేసి బయటపడేసింది. చూసావా నిక్కి, నా దురదృష్టం. చచ్చిపోదామన్నా వీలు కావటం లేదు. అరగంట నుంచి ప్రయత్నం చేస్తున్నా మొండి చెయ్యి తెగ చావటం లేదు అంది ధాత్రి ఏడుస్తూ. అంత చచ్చిపోవాల్సినంత ఆపద ఏమొచ్చింది? డ్రగ్స్ అందకపోవటమేనా? అడిగింది నిఖిత తీవ్రంగా. ధాత్రి ఏడుపు మానేసి ఆశ్చర్యంగా చూసింది. డ్రగ్స్ విషయం నీకెలా తెలుసు? అంది. ఊహించానులే. ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయినప్పుడే నా అనుమానం స్థిరపడింది. ఆ డ్రగ్స్ నీకు ఎలా అందుతున్నాయో అన్న నా ప్రశ్నకి సమాధానం కూడా ఈ మధ్య నాకు తెలిసింది. చెప్పు ధాత్రి, ప్రీతం ద్వారానే కదూ నీకు డ్రగ్స్ అందుతుంది అంది.
అవును, అంతేకాదు ప్రేతం ద్వారా నాకు ఒక బిడ్డ కూడా అందబోతున్నాడు అంది ధాత్రి వెక్కుతూ. నిఖిత స్థాణువయ్యింది. అంటే అంది. అంతేకాదు నిఖిత, నీకు తెలుసో తెలీదో నా తండ్రిని నేనే చంపేశాను అంది ధాత్రి. తర్వాత జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చింది. నిఖిత వణికిపోయింది. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చదవటమే కానీ జరిగిన దానికి ప్రత్యక్షం సాక్షి తన ఎదురుగా ఉందన్న వాస్తవాన్ని జీర్ణం చేసుకోలేకపోయింది. అయినా ఆ అమ్మాయి వయసంతని మహతి, ధాత్రి, వరోధిని అందరూ ఒకే వయసు వారే. అయితే వారిలో ఎవరిలో లేనిది నిఖితాలో ఒక గుణం ఉంది. అదే మనోధైర్యం. పరిస్థితుల్ని చూసి బెంబేలెత్తిపోవటం కన్నా వాటిని తమ చేతుల్లోకి తీసుకొని సామరస్యంగా పరిష్కరించుకోవటం కొంతమందికే చేతనవుతుంది. అది మొదటి మెట్టు. అవతల వాళ్ళు సమస్యలను కూడా తమ చేతుల్లోకి తీసుకొని పరిష్కరించటం రెండో మెట్టు. ప్రతి కష్టానికి ఆత్మహత్య పరిష్కారం అయితే ఈ లోకంలో మనుషులందరూ 50% 15 ఏళ్ళు లోపు చచ్చిపోవాల్సి వస్తుంది ధాత్రి. స్కూల్ ఫీజు కట్టలేకపోయినా, పెద్దలు టీవీ చూడనివ్వకపోయినా, అమ్మ స్నేహితులతో పక్కింటికి ఆడుకోనివ్వకపోయినా ఆ వయసులో అవి ఆత్మహత్య చేసుకోవాలన్నంత పెద్ద సమస్యల్లాగా కనపడతాయి. ధాత్రి కోపంగా, బాధగా, అంటే నా సమస్య కూడా నీకంత సిల్లీగా కనపడుతుందా అని అడిగింది. సమస్యకి తేడా ఎప్పుడూ ఉంటుంది ధాత్రి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన సమస్యల వలయంలో జీవిస్తున్నాననుకుంటాడు. నీది సమస్య కాదని నేను అనటం లేదు. దానికి పరిష్కారం ఆత్మహత్య కాదు అంటున్నాను అంది నిఖిత. మరి ఇంకేముంది పరిష్కారం? ప్రేమించానని మోసం చేసిన వ్యక్తి తాలూకా అంశనాలు పెరుగుతుంది. కన్న తండ్రిని చేజేతులారా చంపేశాను అన్న బాధ మరోవైపు రబ్బపోత కోస్తుంది అంది. నీ తండ్రి నువ్వు తోయటం వల్ల చనిపోయాడో, గుండె ఆగి చనిపోయాడో అనవసరం. దాని గురించి నువ్వు బాధపడటం ఇంకా అనవసరం. ఈ నేరం కోర్టులో రుజువు కాదు. కానీ నీ తండ్రి నేరం రుజువైతే అతనికి కోర్టు వారే ఉరిశిక్ష వేస్తూ ఉండేవారు. ధర్మం చేయాల్సిన పనిని నువ్వు చేశావు అంతే. కానీ నేను నేరం చేశాను నిఖిత అంది. ఒక్క విషయం నువ్వు స్పష్టంగా చెప్పు ధాత్రి. ప్రేతం పట్ల నీ నిర్ణయం ఏమిటి? తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటావా అంది నిఖిత సూటిగా అడిగింది. వాడంటే నాకు అసహ్యం, అంతకన్నా చావే మేలు అంది. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదంటావా అంది. ఉంది కాబట్టే చేస్తున్నాను అంది. మీ ఇద్దరు కలిసి ఒక తప్పు చేసినప్పుడు అతడు దాన్ని మర్చిపోయి హాయిగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు మాత్రం చచ్చిపోవాలని అవసరం ఏముంది? నువ్వు నిజంగా కోరితే నీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ధాత్రి అంది. ఏ సహాయం అంది. నిఖితకు ఆ అడ్వెంచర్మెంట్ పట్టుకోవటం కష్టం కాలేదు. వాంటెడ్ కాలమ్స్ చూస్తున్నప్పుడు బాక్స్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుండేది. అబార్షన్ చేయించుకోవాలంటే కేవలం 200 రూపాయలతో అతి స్వల్ప వ్యవధిలో అత్యాధునిక పరికరాల ద్వారా జరపబడుతుంది అన్న ప్రకటనది. ఇలాంటి పబ్లిక్ ప్రకటనల వల్ల యువతకి మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. అయినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఇంతకాలం నిఖిత బాధపడుతూ ఉండేది. ఆ అడ్వర్టైజ్మెంటు చూసినప్పుడల్లా. ఇప్పుడు దాని అవసరం తనకే రావటంతో అది ఒక పక్క బాధని, మరో పక్క నవ్వుని కూడా తెప్పిస్తుంది. ఇబ్బంది అనేది చాలా విచిత్రమైంది. అవసరం వచ్చినప్పుడు మంచిని చెడుగా, మంచిగా చూస్తూ ఉంటుంది. శంకర్ సేట్ పక్క నుంచి ఫెవర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సందులో ఉంది హాస్పిటల్. కనుక్కోవటం కొంచెం కష్టమే అయింది. నిఖిత ధాత్రిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఎదురుగా రిసెప్షన్ గది ఉంది. ఇద్దరు అందులోకి వెళ్ళారు. రిసెప్షనిస్ట్ చిరునవ్వుతో ఇద్దరిని పలకరించింది. చెప్పండి, ఏం కావాలి అని. అబార్షన్ చెయ్యాలి అంది. మీ ఇద్దరిలో ఎవరికి అడిగింది. ఈ అమ్మాయికి ధాత్రిని చూపించింది. ఆ అమ్మాయి ఒక ఫామ్ తీసి పేరు అని అడిగింది. ధాత్రి నిజం చెప్పింది నిఖిత. వయసు 20. ఎన్నో నెల? 2వ నెల అంది. పెళ్ళయిందా క్యాజువల్గా అడిగింది. లేదు అంది ధాత్రి తల దించుకొని.
ఫీజు 250 రూపాయలు కట్టేయండి, కావలసిన మెడిసిన్ డాక్టర్ గారు రాసేస్తారు, మీరే కొనుక్కోవచ్చు అంది. 5 నిమిషాల్లో ఆయా వచ్చింది. పేషెంట్ని గదిలోకి తీసుకెళ్ళడానికి ధాత్రి భయంగా చూస్తుంది. మీరు భయపడనవసరం లేదు, ఎక్కువ సమయం కూడా పట్టదు అంది రిసెప్షనిస్ట్ ధైర్యం చెబుతున్నట్టు. నిఖిత ధాత్రిని థియేటర్ వరకు తీసుకెళ్ళి వదిలి వచ్చింది. అంతవరకు బిక్కమొఖంగా ఉన్న మనసులో మాత్రం బాధగానే ఉంది. అప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఒక చిన్న ప్రాణి తనకేమాత్రం సంబంధం లేని ఒక పాపానికి బలైపోవటం. ఆవిడ మీకేవుతారు? రిసెప్షనిస్ట్ ప్రశ్నకి ఆలోచనలోంచి బయటపడింది. ఫ్రెండు అంది నిఖిత. రేపు కేసా అంది. అవును, మీకెలా తెలుసు అడిగింది నిఖిత ఆశ్చర్యంగా. అనుభవం అని నవ్వింది. అనుభవజ్ఞులు, మేధావులు, రచయితలు చూడని ప్రపంచాన్ని బహుశా ఆ రిసెప్షనిస్టు ఆ కుర్చీలో కూర్చొని చూసి ఉంటుంది అనుకుంది. రోజుకి ఎన్ని అబార్షణలు చేస్తారు అని అడిగింది నిఖిత. 5 నుంచి 10 వరకు అంది. చాలా అమానుష్యమైన పని కదూ అంది నిఖిత. రిసెప్షనిస్ట్ ఆలోచనాపరాలుగా కనిపించింది. అలాంటి వాళ్ళతో చర్చించటం, తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. అలా ఎందుకు అనుకుంటున్నారు? కానీ చెత్త కుండీల్లో పడేసే దానికంటే ఇది నయమే కదా అన్నదామె. నిఖిత ఉలిక్కిపడింది. కానీ యువతిని పెడదారిన పెట్టడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా అంది రెట్టిస్తూ. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను అంది రిసెప్షనిస్టు. చెడిపోవాలనుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని ప్రయత్నించరు, పావలా పెట్టి నిరోధ కొనుక్కుంటారు. ఏ ఆలోచన లేకుండా జీవితాన్ని ఈజీగా తీసుకునే వాళ్ళే ఈ రకంగా ఇక్కడికి వస్తారు. ఆమె చెబుతూ ఉండగా ఒక ఆవిడ లోపలికి వచ్చింది. వయసు 30 దాటి ఉండవచ్చు. 2 పిల్లలట. 3వ బిడ్డ వద్దని ఆపరేషన్ కోసం వచ్చింది. గర్భం రాకుండా జాగ్రత్త పడవచ్చు కదండి, ఆపరేషన్ చేయించుకోవచ్చుగా అంది రిసెప్షనిస్ట్ ఫారం ఫిలప్ చేస్తూ. మా వారు ఒప్పుకోరు. ఇప్పుడున్నది 2 ఆడపిల్లలే. నేను ఒక మగబిడ్డని కనే వరకు వదలడట. పుట్టిన వాళ్లకు 2 పూట్ల తిండి కూడా పెట్టలేకపోతున్నాం. అయినా నన్ను ఇలా ప్రెగ్నెంట్ చేస్తూనే ఉంటాడు. ఆయనకి తెలియకుండా ఇక్కడికి వచ్చాను అన్నది ఆవిడ కసిగా. ఆవిడ భర్త ఒక రచయితట. బలవంతంగా రేపు చేయబడ్డ ధాత్రికి ఆమె తేడా కనపడట్లేదు. నిఖితకి పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం జీవిత ధ్యేయాలుగా భావిస్తారే తప్ప పిల్లల్ని ఎందుకు కంటున్నారో, ఎలా పెద్ద చేయాలనుకుంటున్నారో ఆలోచించరు వీళ్ళు. ఒక పేషెంట్ని పక్క రూమ్లో కూర్చోబెట్టి రిసెప్షనిస్టు నిఖితతో మళ్ళీ సంభాషణలోకి దిగింది. ఆర్టీసీ బస్సుల్లోనూ పత్రికల్లోనూ ప్రకటనలు ఇస్తూ ఉంటారు చూసారా? ఫలానా డాక్టర్ గారు హైదరాబాద్ వచ్చారని, ఫలానా హాస్పిటల్లో బస చేశారని, తక్కువ ఖర్చుతో అబార్షన్ చేయించుకోవచ్చని. అలాంటి క్విక్ డాక్టర్ల కన్నా ఇది నయం కదా. అదే కాక ప్రైవేటు డాక్టర్ల దగ్గరికి వెళితే వేలకు వేలు లాగుతారు. అందుకని మేము తక్కువ ఖర్చుతో, ఒక రకంగా చెప్పాలంటే ఉచిత సేవ చేస్తున్నాము అన్నదామె. నిఖిత మనసు క్లియర్ అయింది. నిజమే, ఏ సమస్య అయినా 2 వైపుల నుంచి పరిశీలించకుండా ఒక అభిప్రాయానికి రావటం తప్పు అనుకుంది. అరగంటలో ధాత్రి బయటకు వచ్చింది. ఆమెను తీసుకొని ఇంటికి వచ్చేసింది నిఖిత. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.